హాయ్ గైస్, వెల్కమ్ టు మా ఇంటి గౌతమ్ ఛానల్. మీ అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము గైస్. మేమైతే సడన్ గా అన్నవరం ప్లాన్ అయితే చేసినాం అనమాట. ఎందుకు యాక్చువల్గా జనవరిలో పోవాలి కానీ సో ఇప్పుడైతే కుదిరింది అనమాట పోవడానికి. ఇప్పుడు కూడా అన్ఎక్స్పెక్టెడ్ గానే వెళ్తున్నాము. పోవడం అయితే ఈ రోజు పోతున్నాం కానీ రావడం అనేది ఈ రోజు తెలియదు. ఎందుకంటే మేము కార్లో పోతున్నాం, తిరుగుతూనే ఉంటాం అట్లా అట్లా. పేరాడు గైస్. మా మమ్మీ ఎంత కష్టపడదు అంటే కిచెన్ అంతా సదురుకున్నాము. గుడ్లు, పాలు, పెరుగు, ఇంట్లో ఏమేమి ఉన్నాయి అంతా తీసి క్లీనింగ్ చేసి చెత్త డబ్బా కూడా అంతా క్లీనింగ్ చేసి పెట్టాం. 2 ఫ్రిడ్జ్లకి అయ్యి ఇదేంటి గడ్డ కట్టింది. ఇదిగో ఇది కూడా వాటర్. మా వీరగాడు వస్తలేడు, ఇంట్లోనే ఉంటాడు మా వీరగాడు. ఓకే వీరా, ఓకే వీరా. సో మాకు లగేజ్ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇది మా డాడీది, మా అన్నయ్యది. ఈ సూట్ కేస్ నాది, మా మమ్మీది. అవన్నీ పక్క బట్టలు అట్లా అనమాట. అది మా వీరగాడిది. ఎందుకు ఈ కెమెరా మమ్మీ రాత్రిపూట క్లారిటీ వస్తుంది, పొద్దుంతా మస్తు క్లారిటీ వస్తుంది. వీరి ఇన్నే ఉంటావు కదా నువ్వు. వీరినే వద్దు, వీరగాడు వద్దు వీరగాడు వద్దు కదా. బాయ్ వీరగాని బుట్టేది మా బుట్టలు వేసేసి వీరగాని. అది సర్ప్రైజ్. మా అన్నవరం ట్రిప్ కూడా సర్ప్రైజ్. మా అన్నయ్య కూడా రెడీ అయిపోయినాడు. ఇంకా పాలు తాగి ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాము. అందరం రెడీ అయిపోయినాము. మా కార్లో పోదాం అనుకున్నాము, కాకపోతే మా కారు 4 సీటర్ కదా, అది కొంచెం ఇరుకుటంగా ఉంటుంది. డ్రైవర్ ఉన్న తర్వాత మాకు కూర్చోడానికి ఇబ్బంది ఉంటుంది అని చెప్పేసి ఇంకా మా కార్ వేరే వాళ్ళకి ఇచ్చి వేరే వాళ్ళ కార్ మేము తెచ్చుకుని ఉండే. ఇది మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కార్ అనమాట. దీంట్లో డెక్కీ స్పేస్ అయితే లేకుండా అనమాట. అందుకే లాస్ట్ బ్యాక్ సైడ్ ఒక సీట్ అయితే ఫోల్డ్ చేసి దానిపైన మొత్తం లగేజ్ పెట్టుకున్నాము. మా అన్నయ్యనే డ్రైవ్ చేద్దాం అనుకుండు, కాకపోతే లాంగ్ వే ఇబ్బంది అయితే అని చెప్పి మా డాడీ అయితే ఇంకా డ్రైవర్ అయితే మాట్లాడిండు. కార్ ఇచ్చిన అబ్బాయి కూడా వచ్చిండు. సో ఆ ధీరజ్ కూడా కార్ ఇచ్చేసి వెళ్ళిపోయిన ఉండే. దాని తర్వాత మేము ధీరజ్ దిగినాకలా మా డాడీ ముంగటికి వెళ్ళిపోయిండు. మా మమ్మీ మా అన్నయ్య మధ్యలో, నేనేమో ఇంకా పోయేటప్పుడు మధ్యలో పిస్తా హౌస్ దగ్గర ఆపి కొన్ని బిస్కెట్స్, ఇంకా మా అన్నయ్య అయితే 2 బర్గర్లు తెచ్చిండు. రెండిట్లో మేము 4 అయితే కొంచెం అయితే తినేసినాము. కార్ ఎంత పెద్దగా ఉన్నా, స్పేషియస్ గా ఉన్నా, లాంగ్ వేలో ఎప్పుడైనా ట్రైన్ ఇట్లాంటివి ప్రిఫర్ చేయాలి. అసలు కార్ లో పోవద్దు. బై రోడ్ పోతే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. డైరెక్ట్ అన్నవరం అంటే చాలా సేపు పడుతుంది అని చెప్పేసి మధ్యలో విజయవాడలోనే కొంచెం సేపు ఆపి అక్కడ రూమ్ తీసుకొని మార్నింగ్ 2 o'clock ఏమో దిగినాము. మళ్ళీ 7 o'clock వరకు రెడీ అయిపోయి మళ్ళీ కార్లో అయితే కూర్చొని మళ్ళీ వెళ్ళిపోతున్నాం అనమాట ఇప్పుడు అన్నవరంకి. గుడ్ మార్నింగ్. మేము ఇక్కడ విజయవాడ రూమ్ తీసుకొని పనుకొని మళ్ళీ లేచి ఫ్రెష్ అప్ అయ్యి అన్నవరం. ముఖం జర నవ్వుకుంటూ పెట్టొచ్చుగా అనుకున్నాం. ఈరోజు అయితే ఏం వ్రతం చేయించుకుంటలేము, రేపు వ్రతం చేయించుకుంటాము. ఎందుకంటే ఈరోజు కొన్ని గుళ్ళు తిరిగేది. ముఖం ఎందుకు అట్లా అనకంటే టిఫిన్ చేయకుండా స్టార్ట్ అయిపోయారు అనమాట. మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరిని పికప్ చేసుకునేది ఉంది, అందుకని చెప్పేసి మా మమ్మీ బ్యాక్ సైడ్ అయితే వచ్చింది. ఇంకా నైట్ తెచ్చుకున్న బిస్కెట్స్, జామకాయలు అవన్నీ ఉండనమాట. అవైతే తినేసినాము. టిఫిన్ అయితే చేయలేకుండా, ఎందుకంటే మెల్లగా స్పెరంకల్ చేద్దామని చెప్పేసి అప్పటికి 7 అవుతుంది. ఆ టైంలో నాకు టిఫిన్ తినే అలవాటు లేదు కాబట్టి మెల్లగా చేద్దామని చెప్పేసి ఇంకా తినలేకుండా అనమాట. మా వీరగాడు ముందు ప్రశాంతంగా కూర్చోరా అంటే అది ఎంకల్నే వస్తాను మస్తు సతాయించిండు. వీడైతే మెయిన్ గా మేము కార్ లో పోవడానికి కారణం కూడా మా వీరగాడే అనమాట. ఇప్పుడు ట్రైన్ లో పోయినాం అనుకో, వీడికి కొంచెం ముందే బుక్ చేసుకోవాలి టికెట్స్. సో మేము సడన్ గా ప్లాన్ చేసుకున్నాం కాబట్టి కార్లో అయితే ప్లాన్ చేసుకున్నాము. సో మళ్ళీ మా జర్నీ కంటిన్యూ చేసాము. 9 o'clock ఒక టిఫిన్ దగ్గర ఆపి టిఫిన్ అయితే చేసినాం. నాకు జర్నీకి ఎందుకో ఇడ్లీ తప్ప మిగతాది ఏది తినాలనిపించదు. నాకు వద్దు దోశలు పొద్దుగల, కాలర్ ఇడ్లీ తీసుకోగానే. ఇంత సడన్ గా ప్లాన్ ఎందుకు వేసుకున్నాం అంటే ప్రతి సంవత్సరం మేము డాడీ రాగానే కంపల్సరీ అన్నవరం ట్రిప్ పోతాము. అట్లా ఈసారి కూడా పోవాలనుకొని మళ్ళీ ఎప్పుడైనా పోదాంలే ఇప్పుడు వద్దు అనుకున్నాము. కానీ ఏదో ఒక విధంగా స్వామి అయితే పిలుచుకున్నాను అనమాట. ఇంకా సడన్ గా అసలు అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ అయితే వేసుకున్నాము. ఎందుకనేది నీకు ముందు వీడియోలో అయితే చెప్తా చూడండి. ఇప్పుడైతే టిఫిన్ చేసేసినాము, కొంచెం సేపు వెనకాల చాయ్ కూడా తాగినాము. వేడి ఎండలు కడుపు. నువ్వు ఈ వేడికి చాయ్ అవసరం నీకు?
మా మమ్మీ ఎంత పెద్ద టీ లవర్ అంటే ఆల్రెడీ ఆడ చాలా ఉక్కపోతా, ఇంకోటి ఏంటంటే ఇట్లా ఉప్పు ఉప్పు అవుతుంది. విజయవాడ, వైజాగ్, ఈ ఆంధ్ర సైడ్ ఏమైపోతుంది అంటే బీచ్ ఉంటుంది కాబట్టి వేడి తక్కువ ఉన్నా అంటే ఎండ తక్కువ ఉన్నా కూడా చెమట చాలా వస్తుంది. ఈ వేడిలో చాయ్ మా మమ్మీ కంపల్సరీ మ్యాండేటరీ అనమాట. చాయ్, టిఫిన్ అన్ని టైం టు టైం ఏది లేకపోయినా పర్లేదు కానీ చాయ్ అయితే కంపల్సరీ ఉండాలి మా మమ్మీకి. విజయవాడ నుంచి మేమైతే డైరెక్ట్ ఆ రాజమండ్రికి పోయినాము. అక్కడ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు అయితే ఇంటికి పిలిచినుండే. అక్కడ ఆంటీ వాళ్ళ మర్యాద, వాళ్ళిద్దరు పిల్లల మర్యాద అయితే నేను ఎప్పటికి కూడా మర్చిపోను ఆంటీ. మీరు మా వీరగాన్ని ఎంత గుర్తు చేసుకుంటారో మేము కూడా మిమ్మల్ని అంతే గుర్తు చేసుకుంటున్నాము. రాజమండ్రిలో ఫేమస్ అయిన ఒక హోటల్ అయితే డాడీ వాళ్ళందరూ లంచ్ చేసినారు. నేనేమో ఆంటీ వాళ్ళ ఇంటికి పోయిన తిన్నా, ఎందుకంటే చాలా ఉక్కపోతుండే ఆ హోటల్ దగ్గర. ఆంటీ వాళ్ళ ఇంట్లోనే సాయంత్రం 5 వరకు ఉండి టీ తాగి ఇంకా మేమైతే అన్నవరంకి స్టార్ట్ అయిపోయినాము. అన్నవరంలో మేము ప్రతిసారి పైన తీసుకుంటూ ఉంటాం రూమ్స్. ఈసారి మా వీరగాడు ఉండని చెప్పేసి కిందనే రూమ్స్ ఇచ్చినారు, పైకి పోనీయలేరు మమ్మల్ని. రైస్ మేమైతే రూమ్కి వచ్చినాం, పండుకున్నాం. పొద్దుగాలే కథ ఉందనమాట. ఇప్పుడు పైకి అయితే ఎక్కలేము, ఎందుకంటే మా వీరగాడు ఉండు కాబట్టి పైన అయితే రూమ్స్ ఇయ్యరు, కిందనే రూమ్ తీసుకొని ఉండాలి. అందుకనమాట ఇప్పుడే ఫ్రెష్ అయిపోయినాం, ఒక్కొక్కరం ఫ్రెష్ అవుతున్నాం. ఆ రూమ్ టూర్ కూడా చూపిస్తాం మీకు. ఇది మెయిన్ డోర్ వస్తే ఇది ఒకటి బెడ్, అదొక బెడ్ అంతే. అది వాష్రూమ్ అంతే. ఇక టీవీ కూడా ఇచ్చారు. బాత్రూమ్ అయితే చాలా పెద్దగా విశాలంగా ఉంది గాయస్. బెడ్ కూడా చాలా పెద్దగా ఉంది. నేను, మమ్మీ, అన్నయ్య అనుకుంటాం, డాడీ ఆ బెడ్ పైన అనుకుంటాడు. అదనమాట. పోవా చూస్తున్నాను పోగో. అదనమాట. రూమ్ అయితే చాలా బాగుంది. డాడీ వాళ్ళు అయితే డిన్నర్ తీసుకురావడానికి పోయినారు. నేను మా మమ్మీ రూమ్ లోనే ఉన్నాం మా వీరగాన్ని పట్టుకొని. వీడి వల్ల మేము కార్లో రావాల్సి వచ్చింది, వీడి వల్ల మేము కింద రూమ్ తీసుకోవాల్సి వచ్చింది. మొత్తం వీడు చేశాడు గైస్, మొత్తం వీడు చేశాడు. ఇష్టమైతున్నాను ఏడికి వచ్చిన ఈ బాల్ మాత్రం వదలదు. అన్నవరంకి వచ్చినామంటే మేము ప్రతిసారి గుట్ట పైన ఒక రూమ్ ఉంటుందన్నట్టు, అందులోనే ఉంటాము. ఈసారి ఇక్కడ ఉన్నాం కాబట్టి నాకు ఎందుకో మంచిగా అనిపించలేదు, పైనే ఉంటే బాగుండనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా నైట్ మా డాడీ వాళ్ళు అయితే డిన్నర్ అయితే తీసుకొని వచ్చారు. తినేసి పనుకొని మంచిగా పొద్దుగాలు లేచి అయితే కథకు పోదామని చెప్పి రెడీ అయిపోయినాము. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. మేము అందరం అయితే రెడీ అయిపోయినాం. వ్రతం చేయించుకోవడం జరుగుతున్నాము. సో నా డ్రెస్ చేయిస్తా. సో గైస్, హౌ ఇస్ ద డ్రెస్? వదిన మరిదల్ సైడ్ వ్లాగ్స్ గౌతమి అక్క దగ్గర డ్రెస్ అయితే తీసుకున్నాం. సో కొంచెం అయితే లూజ్ అయింది కానీ యా ఇట్స్ గుడ్. ఈ సైట్లకు తిరుక్కుంటా నాకైతే అస్సలు టైం లేకుండా అనమాట. గౌతమ్కి ఫోన్ చేసి అక్క నేను 7 o'clock అన్నవరంకి వెళ్తున్నా, కొంచెం జల్దీ పంపించవా అంటే అక్క నేను మార్నింగ్ ఆర్డర్ చేస్తే మధ్యాహ్నం వరకు అయితే ర్యాపిడో బుక్ చేసి పంపించినాను అనమాట డ్రెస్. సో డ్రెస్ నాది యాక్చువల్గా ఎమ్ సైజ్ అనమాట. నేను ఎల్ సైజ్ బుక్ చేసుకున్నా. లూజ్ ఉంది, అది సెట్ కాలేదు. కాకపోతే డ్రెస్ అయితే మంచిగా అనిపించింది. ప్రతి ఇయర్ అన్నవరం అంటే మస్తు షాపింగ్ చేస్తే ఈసారి సడన్ ప్లాన్ కాబట్టి షాపింగ్ అయితే ఏం పెద్ద చేయలేను, కానీ వ్రతానికి అయితే కంపల్సరీ కొత్త డ్రెస్ ఉండాలి కాబట్టి ఇంకా గౌతమ్ అక్క దగ్గర అయితే తీసుకున్నా. థ్యాంక్స్ అక్క టైంకి పంపించినందుకు. ఫస్ట్ అయితే నేను, డాడీ, మమ్మీ పోయి వ్రతం చేయించుకున్నాక మా దర్శనం అయిపోయినాక కిందికి వచ్చినాక మేము మా వీర దగ్గర ఉంటే మా అన్నయ్య ఇంకా డ్రైవర్ అన్న కలిసి దర్శనం చేసుకుంటారు అని చెప్పి ప్లాన్ వేసినాడు అనమాట. అందుకని చెప్పేసి ఇప్పుడు నేను, మమ్మీ, డాడీ ముగ్గురమే వెళ్తున్నాం పైకి. మా వీరగాడి వల్ల ఇదంతా ప్లాన్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే డాగ్స్ కి పైకి అలౌ చేయరు అనమాట. అందుకని చెప్పేసి ఇంకా గుట్ట కిందనే ఉండాలి. యాక్చువల్గా అట్లా ఏం లేదు, మేము లాస్ట్ టైం వ్రతంకి పోయినప్పుడు షిడ్జు డాగ్స్ ఇవన్నీ మా రూమ్ పక్కకు ఉండే, కానీ ఎందుకో ఈసారి ఎందుకు అలౌ చేయలేరో నాకైతే అర్థం కాలేదు. పాపం వీని ఇక్కడే పెట్టి మా అన్నయ్య వాళ్ళ దగ్గర పెట్టి మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాము. ఏడిపోతున్నాం అనుకున్నా ఆకలేస్తుంది గైస్, పళ్ళు తోముకున్నప్పటి నుంచి. ఇక మేము ఇదే దాంట్లో ఉన్నాం, ఎస్ఆర్ రెసిడెన్సీ. అటుకెళ్ళి ఎక్కుతా. కప్పులు బాగున్నాయి కదా, తెచ్చుకోవాలి. మమ్మీ నీ కాఫీ తాగుతలేవా?
ఆటోస్ కోసం చాలాసేపు నిలబడ్డాం రూమ్ దగ్గర, రావలేమని చెప్పేసి కార్లో అయితే స్టార్ట్ అయినాము. కాకపోతే కాఫీ తాగగానే ఆటో అయితే వచ్చింది. ఇంకా డ్రైవర్ ని రూమ్ కి పంపించేసి మేమైతే ఇప్పుడు ఆటోలో పైకి ఎక్కుతున్నాము. గుట్ట కిందనే, కాకపోతే కొంచెం దూరం అనమాట రూము, ఎగ్జాక్ట్ గా అక్కడే కాదు. ఇంకా మేము వెళ్తున్నప్పుడు ఇక్కడ పాపం ఎవరికి యాక్సిడెంట్ అయింది, అంటే యాక్సిడెంట్ కాదు కింద పడినుండి అనమాట. ఇంకా పక్క కాపి వాళ్ళని అయితే పక్క పెట్టి మళ్ళీ మేమైతే ఇంకా పైకి ఎక్కినాము. అన్నవరం సత్యనారాయణ స్వామిని ఒక్కసారి నమ్ముకున్నాం అనుకో, మనకి జీవితంలో ఎప్పటికీ కూడా ఏ అడ్డంకు రాకుండా ఉంటుంది. కాకపోతే ఆయన పొరపాటున మర్చిపోయి ఆయన దర్శనాన్ని మనం పోస్ట్ పోన్ చేసుకుంటే మాత్రం నిజంగా చెప్తున్నా ఏదో ఒక విధంగా రప్పించుకుంటాడు స్వామి. ఈ అన్నవరం ట్రిప్ అనేది మేము ఒక 15 years బ్యాక్ వేరే వాళ్ళ ఫ్యామిలీతో పోయినాం అనమాట. అప్పుడు వ్రతం చేయించుకున్నప్పుడు మా డాడీ వాళ్ళకి మంచిగా అనిపించి ప్రతి సంవత్సరం వచ్చి వ్రతం చేసుకుంటాము అని చెప్పి అప్పుడు మొక్కిండ్రంటే ఇప్పటి వరకు కంటిన్యూగా మేము పోతూనే ఉంటాము. కంపల్సరీ ప్రతి ఇయర్ అక్కడ వ్రతం చేయించుకొని వస్తాం వెళ్ళి. ఇంకా మేము గుట్ట పైనకి అయితే వెళ్ళిపోయినాం అనమాట. అసలు చూడడానికి మొత్తం అంతా చేంజ్ చేసినారు. ఆల్మోస్ట్ మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మొత్తం స్టార్ట్ చేసినారు తీసేయడము. ఇప్పుడైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది. గుడి ముంగట ఒక్క సత్రము అంటే ఒక బిల్డింగ్ ఏమీ లేదు, పార్కింగ్ కి పెట్టి మిగతా అంతా ఓపెన్ ప్లేస్ పెట్టినారు. చాలా మంచిగా అనిపించింది టెంపుల్ ముంగట. టెంపుల్ కి రైట్ సైడ్ లోనే మనకి చెప్పుల స్టాండ్ ఉంటది. చెప్పులు అక్కడ పెట్టేసి ఇంకా వ్రతం చేయించుకునే సామాన్లు కూడా అన్ని ఇక్కడే దొరుకుతాయి, ఇక్కడే తీసుకోవాలి. జస్ట్ టికెట్ ఇస్తారు మనకి అంతే, లోపల ఏమి ఇవ్వరు అనమాట. మనం బయట నుంచి అన్ని తీసుకొని పోవాలి. వ్రతంకి కావాల్సిన సామాన్లు అంటే వాళ్ళే ఇస్తారు. రేట్ ఎంత ఉందో నేను అడగలేను, కానీ మా డాడీ మమ్మీ అయితే తీసుకొని ఉండే అనమాట మొత్తము. ఇందులో ఏమేమి ఉంటాయంటే అరటి పండ్లు, పువ్వులు, ఇంకా కొబ్బరికాయలు, ఇట్లా చాలా ఉంటాయి. వ్రతానికి కావాల్సిన ప్రతి ఒక్కటి ఇక్కడే దొరుకుతాయి అనమాట. వాళ్ళు మొత్తం సెట్ లాగా ఇచ్చేస్తారు. మార్నింగ్ 5:30కే వ్రతం చేయించుకుందాం అనుకున్నాం, కానీ మా కార్లో ఎక్కువ రెస్ట్ లేక అసలు నిద్ర లేక మంచి నిద్ర పోయినాం అనమాట. ఇంకా 6:30కి అట్లా లేచి ఫ్రెష్ అయిపోయి 7 o'clock ఏమో పైకి వచ్చినాము. ఇంకా దేవుడు అంటే గుడి ముంగట కొన్ని వీడియోస్ కూడా తీసుకుని ఉండే. మీ అందరు కూడా ఒకటి చెప్పాలనుకుంటున్నాను నేను. సో ఎప్పుడైతే అంటే కొన్ని గుడిలు ఉంటాయి కదా, గర్భగుడి వీడియోస్ పెట్టొద్దు అనే గుడిలు ఉంటాయి కదా, వాటికైతే అస్సలు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెట్టకండి. లాస్ట్ టైం నేను తెలియక పెట్టినా కొంచెం ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది. మన దేవుళ్ళని ఎప్పుడు కూడా మనం కొన్ని ఉంటాయి అనమాట, వాటిని బయటకు పెట్టుకోకపోవడమే బెటరు. సో నేను చేసిన తప్పు మీరు ఎవరు కూడా చేయొద్దు. చేసినందుకు నేను కూడా దేవునికి క్షమాపణ కోరుకుంటున్నా అదనమాట. ఇంకా మేము కూడా కొన్ని వీడియోస్ ఫొటోస్ దిగి ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే వ్రతం అయిపోయినాక మొత్తం చెమట అవుతాం అనమాట. పోకముందు దిగితే ఫ్రెష్గా అనిపిస్తుంది అని చెప్పేసి ఇక నేను మా డాడీ మమ్మీ అయితే మంచిగా ఫొటోస్ కొన్ని వీడియోస్ తీసుకొని ఇప్పుడైతే లోపలికి పోతున్నాము. వ్రతం చేయించుకోవడానికి టికెట్స్ ఉంటాయి అనమాట. ఎట్లా అంటే 300 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. మేము యాక్చువల్గా 500 తీసుకుంటాం ప్రతి సంవత్సరము. కాకపోతే ఈసారి 500 టికెట్స్ లేవంటే 300, 1000, 1500, 2000 అనమాట. 2000 అంటే ఇంకా ఏసీ రూమ్ లో వ్రతం చేయించుకుంటాము. ఎల్లైతే ఏంది వ్రతమే కదా అని చెప్పేసి మేమైతే 300 రూపీస్ టికెటే తీసుకున్నాము. అట్లా స్టెప్స్ దిగినాక రైట్ సైడ్ అన్ని కూడా మనకి వ్రతం చేసుకునే రూమ్స్ అయితే ఉంటాయి అనమాట. సో 1000, 1500 అన్ని పైన ఉంటాయి. 2000 అవన్నీ కూడా 300 మాత్రమే ఇక్కడ అనమాట. లైన్ గా అన్ని రూమ్స్ ఉంటాయి. ఎందులో ఖాళీ ఉంటే అందులో పోయి కూర్చోవడమే అనమాట. ఇక్కడ అక్కడ అని ఏమి ఉండదు. వ్రతానికి కూడా కొన్ని టేబుల్స్ ఉంటాయి అనమాట. ఇట్లా అంటే కాలు నొప్పులు ఉన్న వాళ్ళకి, కొంచెం పెద్ద మనుషులకి టేబుల్స్ అయితే వేసి ఉంటాయి. లేదంటే కింద కూర్చోవచ్చు, పీటలు ఉంటాయి. అట్లా మనకి సౌకర్యంగా తగ్గట్టు మనమైతే కూర్చోవచ్చు. మాకు ప్రతి సంవత్సరం కూడా ఇట్లా ఎప్పుడు కూడా టేబుల్స్ దొరకలేవు. ఈసారి ఆ దేవుడి పుణ్యాన టేబుల్ అయితే దొరికింది. మా మమ్మీకి మా డాడీకి కింద కూర్చోడానికి చాలా ఇబ్బంది, నీ పెయిన్స్ ఉంటాయి. ఇంకా మేమే లాస్ట్ అనమాట. ఇంకా మేము రాకపోయి ఉంటే జర్ర లేట్ అయినా కూడా వేరే వాళ్ళు తీసుకుంటుండే. ఆ దేవుడి పుణ్యాన మాకైతే టేబుల్ పైన దొరికింది మమ్మీకి మా డాడీకి. ఇంకా పైన కూర్చొని వ్రతం అయితే చేసుకుంటున్నాము. ఫస్ట్ అయితే ఈ వస్త్రము, జాకెట్, బట్ట, చెంబు అంతా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మనము గౌరమ్మని చేసుకొని రెడీగా ఉంటే మళ్ళీ పంతుల్లే వచ్చి వాళ్ళే మొత్తం పూజ అంతా చేసి కథ కూడా వాళ్ళే చెప్తారు. ముందు చూడండి, మీకు అర్థమవుతుంది. కొబ్బరికాయల మీద చేయండి. చెప్పండి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ.
రూమ్లో ఎంతమంది ఉంటే అంతమంది దగ్గర ఒక్కొక్క పంతులు కూర్చొని వ్రతం అయితే చేపిస్తారు దగ్గరుండి. అందరికీ కలిపి ఒక్కసారి అయితే కథ వినిపిస్తారు అనమాట. మనం ఏం తీసుకోకపోయినా ఇక్కడ అన్నీ ఉంటాయి. పంతులు కూడా మన దగ్గరికి వచ్చి పూజ చేస్తారు. మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అందరి దగ్గర పూజ చేయడం అయిపోయినాక ఒక పంతులు గారు మైక్లో హారతి ఇవ్వడము, అగరబత్తులు ముట్టేయడము, ప్రదక్షిణాలు వేయడం, ఇవన్నీ మైక్లో ఎట్లా చెప్తుంటే మనం అట్లా పాటిస్తూ ఉండాలి. దీని తర్వాత ఇంకా 5 కథలు అయితే ఉంటాయి కదా. సత్యనారాయణ స్వామి వ్రతం అంటేనే కథలు మెయిన్గా వినాలి. ఇప్పుడైతే కథలు చెప్పడం అయితే స్టార్ట్ చేసినారు. మన దగ్గరికి ప్రసాదం అయితే వస్తుంది అనమాట. వ్రతం ఎంతమంది వేయించుకుంటే అంతమంది దగ్గరికి ఇస్తరాకులలో ప్రసాదం అయితే వస్తుంది. అన్నవరం ప్రసాదం అయితే నిజంగా చెప్తున్నా అల్టిమేట్ టేస్ట్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. కథ అంతా అయిపోయినాకలా అంటే వ్రతం మొత్తం అయిపోయినాకలా స్వామివారికి నైవేద్యం ఎక్కించి మనం కూడా అక్కడ తినాలి నైవేద్యాన్ని. దాని తర్వాత ఒక అట్టిపండు ఇస్తారు డాడీ. అంటే అక్కడ 3 అట్టిపండ్లు 4 అట్టిపండ్లు ఉంటాయి. అట్టిపండు ఒక చేతిలో పట్టుకొని మనం దర్శనానికి పోయి అక్కడ స్వామివారి దగ్గర కోరుకున్నాకలా అట్టిపండు బయటికి అంటే దర్శనం చేసుకొని బయటికి రాగానే అట్టిపండు తినాలి. అట్లా ఎవరు అట్టిపండ్లు వాళ్ళకైతే ఇస్తారనమాట. వస్త్ర ప్రతిమ మండప్రదానం ఏకఫలం సర్వం శ్రీ దంపతులు చేరఫలం చేతితో పట్టుకోవాలి. ఇంకా మీ దగ్గర ఉంటే మీ పిల్లలకు కూడా ఇవ్వచ్చు. మండపంలో అయినా పర్వాలేదు, విడిగా ఉన్నా పర్వాలేదు, మీ పిల్లలకు కూడా ఇవ్వచ్చు. అందరూ ఒక్కొక్క పదం చేతితో పట్టుకొని నేను చెప్పేది శ్రద్ధగా వినాలి. ఇంకా సత్యనారాయణ స్వామి వారి స్వామికి ఎడమ భాగాన ఆయన భార్య అనంతలక్ష్మి సత్యవతీదేవి అమ్మవారి. చాలా చోట్ల రమాదేవి అని కూడా చెబుతూ ఉంటారు. స్వామికి కుడి భాగాన పైన సర్పం ఉండి కింద పరమేశ్వరుడు ఉంటాడు. భారతదేశంలో ఏ క్షేత్రంలో అయినా సరే శివాలయం వేరేగా, విష్ణుమూర్తి ఆలయం వేరేగా ఉంటాయి. ఈ అన్నవరంలో మాత్రం శివుడికి విష్ణుమూర్తికి భేదం లేదు, ఇద్దరు ఒక్కటే అని చెప్పడం కోసం ఒకే పీఠం మీద ఒకే గోపురం కింద కలిసి వెలిచారు. అలాగే ముగ్గురికి అడుగు బాగా ఇక్కడ కనపడుతుంది. పై దర్శనానికి వెళ్ళి కిందకు వస్తే పెద్ద రాతి యంత్ర రూపంలో బ్రహ్మదేవుడు దర్శనమిస్తారు. త్రిమూర్తులు కలిసి వెలిసిన క్షేత్రం, స్వయంభు విగ్రహాలు ప్రపంచం మొత్తం మీద అన్నవరంలో మాత్రమే ఉన్నాయి. అందుకే ఈ ఆలయానికి ఇంత ప్రత్యేకత. అలాగే ఇదే వ్రతాన్ని త్రేతాయుగంలో మొట్టమొదటగా సీతారాముల వారు కార్తీక పౌర్ణమి రోజున ఆచరించారు అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఆ సమయంలో రాముల వారు సీతాదేవికి చెప్పిన దివ్య మంత్రం సుఫలము అనే మహామంత్రం. మంత్రం చెప్పుకున్న తర్వాత ఫలాలు స్వామికి చూపించి దర్శనం అయిన తర్వాత ఎవరి ఫలం వారే తినాలి. ప్రసాదం ఇప్పుడే తినాలి, అది కూడా దర్శనం అయ్యాక తినాలి. గుర్తుంచుకోండి, ఆకులో ప్రసాదం. వ్రతం కంప్లీట్ కాగానే కంపల్సరీ ప్రసాదం అయితే తినడం అస్సలు మర్చిపోకండి. ఇంకా ప్రసాదం తిని మేమైతే బయటికి వచ్చినాం అనమాట. ఎందుకంటే ఎప్పుడైతే మేము మెట్లు దిగినామో ఫస్ట్ అక్కడ ఎదురుగా ఫోన్స్ పెట్టడానికి ఉంటుంది. అక్కడ ఫోన్స్ పెట్టేసి దాని పక్కకే లిఫ్ట్ ఉంటుంది అనమాట. లిఫ్ట్లో అయితే పైకి పోయినాము. ఎందుకంటే మా మమ్మీకి మా డాడీకి చాలా నీ పెయిన్స్ ఉన్నాయి, నడవడానికి రావట్లేదు అంటే ఇంకా అక్కడ నుంచి పైకి పోయి దర్శనం తీసుకొని బయటికి అయితే వచ్చినమాట. బయటికి రాగానే మనకి ఇక్కడ గోశాల ఉంటుంది. అంటే మనకి ఏదైనా లైఫ్లో నిజంగానే ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏదైనా పని అనుకున్నది కాకపోవడం అయినా కూడా ఎప్పుడైనా కూడా గోమాతకి ఫీడ్ చేయాలంటే చాలా మంచిది. అది ఇక్కడ కొన్ని ఉడకబెట్టిన శనగలు బెల్లం వచ్చేసి 30 రూపీస్ అన్నారు. ఓన్లీ గడ్డి పరక అది కూడా 2-3 కట్టలు అయితే 10 రూపాయలు అన్నారు. ఇంకా నేనైతే ఈ శనగలది అయితే తీసుకున్నాను అనమాట ఆవులకు పెట్టడానికి. ఎందుకంటే ఇంటి దగ్గర అయితే నాకు అంత టైం ఉండదు పెట్టడానికి. ఇట్లా టెంపుల్స్కి వచ్చినప్పుడైనా పెట్టాలి కదా, మంచిగా అనిపిస్తుంది అని ఏదైతే తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరు గడ్డే పెడుతురాడా, ఇవి ఎవరు పెడతలేరు. అవి వాటికేమో ఇది ఇష్టం అని చెప్పేసి ఇదైతే తీసుకొని పెట్టేనుండే ఒక ఆవుకి.
ఈ ఇయర్ ఎండింగ్ లోపు నాకు యూట్యూబ్ నుంచి పేమెంట్ రావాలని, అట్లనే లైఫ్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ సాల్వ్ కావాలని, అట్లనే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా వాటిని ఎదుర్కొనే శక్తిని ఇవ్వాలని చెప్పేసి మంచి గోమాతను అయితే మొక్కుకున్నా. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ, నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా చాలా మంచిగా ఉంటారు. ఈ ఉగాది నుంచి గోశాల నుంచి కొంచెం పక్కకు వస్తే మనకి కళ్యాణ మండపం ఉంటుంది. ఇక్కడ కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు, లేకపోతే కళ్యాణం చేపిస్తామని మొక్కిన వాళ్ళు ఇక్కడ టికెట్ తీసుకొని కళ్యాణం అయితే చేపిస్తారంట. మా డాడీకి పెళ్ళైనాక చేపిద్దాము అన్నాడు. యాక్చువల్గా నేను ఇక్కడ వీడియో తీయొద్దు అనుకున్నా, కానీ యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ చూస్తే ఉన్నాయి, అక్కడ కూడా కెమెరా ఉందని చెప్పేసి నేనైతే వీడియో తీసి పెడుతున్నా అనమాట. ఇప్పుడైతే ఇంకా ఇక్కడికైతే కొంచెం సేపు మేము కూర్చొని తర్వాత అయితే వెళ్ళిపోవాలి. ఎందుకంటే మా అన్నయ్య ఇంకా డ్రైవర్ అని ఇద్దరు కూడా దర్శనం చేసుకోవాల్సి ఉంది కాబట్టి మేమైతే జల్దీ వెళ్ళిపోయినాం, ఎక్కువసేపు కూర్చోలేకుండే. ఈ వీడియో కూడా పెట్టాలా లేదా కళ్యాణంని అనుకున్నా, కాకపోతే కొన్ని యూట్యూబ్ లో చూసినాక చాలా మట్టికి చాలా దగ్గర ఉందనమాట ఇట్లా కళ్యాణ మండపంది. అందుకని చెప్పేసి ఇంకా నేను కూడా పెడుతుండే. ఈ పాప ఎంత క్యూట్గా ఉందంటే నాతో చాలాసేపు ఆడుకుంది. నేను పట్టుకున్న వాటర్ బాటిల్ కావాలని మస్తు ఏడిచింది అనమాట. ఇంకా అట్లా బయటకి అయితే వచ్చేసినాము. నేను మమ్మీ మా డాడీ అయితే ఇక కిందకి వెళ్ళిపోతున్నాం, గుట్ట కిందికి. అసలు చెరువు ఎంత ఫుల్గా ఉంటుంది అంటే ఇక్కడ అసలు ఎంత ఎండిపోయిందంటే మేమైతే షాక్ అయినా అనమాట. ఎందుకు అని అడిగితే డ్యామ్ సిపిరంట. మేము రూమ్ కి వచ్చి మా అన్నయ్య వాళ్ళని అయితే దర్శనానికి పంపించేసినాము. మా అన్నయ్య వాళ్ళు వచ్చేలోపు మేమంతా లగేజ్ కూడా సదురుకొని పెట్టుకుంటున్నాం అనమాట. ఇక్కడ ఏమి ఉండేది లేదు. దర్శనం చేసుకొని ప్రతి సంవత్సరం మేము ఇక్కడ నిద్ర చేస్తాం, కాకపోతే ఈసారి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి మేము డైరెక్ట్ విజయవాడ అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం అయితే చేసుకోవాలనుకుంటున్నాము. ఎందుకంటే అమ్మవారి వచ్చేటప్పుడు విజయవాడ నుంచి వచ్చినాం కానీ దర్శనం అయితే చేసుకోలేము కదా, మంచిగా అనిపించలేదు మాకు. అందుకని చెప్పేసి విజయవాడ పోయి అక్కడ దర్శనం చేసుకొని ఇంకా డైరెక్ట్ హైదరాబాద్కే వెళ్తున్నాము. దానికోటి ఇచ్చి ఇంకా పోయేది ఎట్లా ఇంటికి అనమాట. జామకాయలు కీరాలు అట్లానే ఉన్నాయి. అవి చూస్తే ఆవులు 2 ఉన్నాయి అనమాట. అవి చెత్త తింటేనే పాపం అనిపిస్తుంది నాకు ఇట్లా చెత్త తినే ఆవులను చూస్తే. వీటి కుకుంబర్ పెడితే డైరెక్ట్ తింటలేవు, కానీ ఇర్చి అంటే ఇట్లా ఇరగొట్టి స్మెల్ చూపించి ఇస్తేనేమో తింటున్నాయి అనమాట. ఇంకా ఫైనల్గా వాటికి ఉన్న కీరాలు జామకాయలు అన్నైతే పెట్టేసి మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయినాము. నెక్స్ట్ ఎక్కడికి అంటే వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి తెలియదు, కానీ ఆ రోడ్ అయితే ఎంత బాగుంది అనమాట. అంత బాగుంది, మీ అందరు చూపిస్తా చూడండి. ఆ రోడ్ అంటే గోదావరి మీద నుంచి అయితే మేమైతే ఇప్పుడు విజయవాడ పోతున్నాము. డైరెక్ట్ కూడా ప్రేమతోనే వేసేయాలి. నువ్వు ఆల్రెడీ ప్రైస్ తగ్గించాల్సిన అవసరం లేదు. ఇంకా వ్రతం చేయించిన కూడా టిఫిన్ అయితే ఏం చేయలేము, ఎందుకంటే డైరెక్ట్ లంచ్ చేద్దామని చెప్పేసి ఇక్కడికైతే లంచ్కి వచ్చినాము. రసం ఏమేమి ఉన్నాయి డాడీ? రసం, పెరుగు చట్నీ, వెజ్ బిర్యానీ, ఆలూ ఫ్రై, ఆలూ కర్రీ, పెరుగు, సాంబార్, పచ్చడి, మునక్కాయ కర్రీ, బటానా ఆలు, గులాబ్ జామ్, పప్పు, ఇంకా 2-3 వస్తాయి. ఉన్నాయి. రోటీ కూడా ఉందా? రోటీ, అప్పడం, అరటిపండు. ఎంజాయ్ పండుగ. హాయ్ ఫ్రెండ్స్, లంచ్ చేసి మేమైతే కాటన్ దొర బ్రిడ్జ్ నుంచి అయితే పోతున్నాం. బ్రిడ్జ్ అయితే చాలా మంచిగా అనిపించింది. ఇంత చూపి డాడీ అంటే మా డాడీ కెమెరా చూడకుండా చూపిస్తున్నంత మబ్బుగా అనిపిస్తుంది అని చెప్పేసి నేనైతే మళ్ళీ ఫోన్ తీసుకొని చూపిస్తున్నా. యాక్చువల్గా ఈ బ్రిడ్జ్ వచ్చేసి బ్రిటిష్ కాలం వాళ్ళు కట్టిరు అనమాట. కొన్ని 100 లేన్లు, దీని నుంచి ఎన్ని బండ్లు పోయినా, ఎంత పోయినా, ఎన్ని ట్రైన్లు పోయినా కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉంది బ్రిడ్జ్. ఇప్పుడు కన్స్ట్రక్షన్ అంతా వేస్ట్. అప్పుడు కన్స్ట్రక్షన్తో పోల్చుకుంటే అంత బాగుంది అనమాట. ఇంకా కొన్ని 100 లేన్లు వస్తుంది, అంత గట్టిగా ఉంది బ్రిడ్జ్ అయితే. మేము అందరూ చూపిస్తే ఇప్పుడు పైకెక్కి చూడండి.
గోదావరి పైనుంచి అయితే పోయినాం అనమాట. అక్కడ ఎంత బాగుందంటే నిజంగా ఇంటి ముంగట చిన్న కాలువలు ఎట్లుంటాయో అట్లా ఇట్లా గోదావరి పారుతుంది అనమాట. ఇక్కడ సైడ్ కి ఎలాంటి సపోర్ట్ ఏది లేదు. అక్కడ ఉన్న చిన్న చిన్న పిల్లలందరూ ఇందులో స్విమ్మింగ్ చేస్తారు. మేము అట్లా చూసుకుంటూ పోతే నాకైతే సినిమాలో ఉంటది కదా సీన్స్, అట్లా సీన్స్ అయితే గుర్తొచ్చినాయి అనమాట. అట్లా ఎండాకాలంలో పిల్లలందరూ స్నానాలు చేస్తుంటే చాలా మంచిగా అనిపించింది. అక్కడ పొలంలు కానీ, అక్కడ ఎన్విరాన్మెంట్ కానీ, అక్కడ గోదావరి కానీ ఎంత మంచిగా అనిపించింది అంటే మా ఇంటి ముంగట కూడా ఇట్లా ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది అనమాట. ఇంతకు ముందు చూపించిన వాటర్ ఫ్లోటింగ్ ఉంది కదా, అవి మన ఇంటికాడ కాలువలు ఉంటాయి. ఇక్కడేమో గోదావరి ఇట్లా ముందుకెళ్ళిపోతుంది. ఆ వాటర్ తాగుతారట కూడా ఇక్కడ ఊరోళ్ళందరూ. సో చూసినాక మంచిగా అనిపించి ఇంకా మా అన్న కూడా ఒక దగ్గర ఆపి స్విమ్మింగ్ కూడా చేసిండు చూడండి ముందు. ఉప్పు ఉంది ఇంక ఇక్కడ అందరు ఈత కొడుతురు కదా అని చెప్పేసి ఇక్కడైతే ఫైనల్ గా అయితే ఆపినాము అనమాట. చూసినారు కదా ముందు నుంచి చూస్తే ఏదో నడుచుకుంటూ పోయి అంత లోతేగా అనిపిస్తుంది కానీ చాలా లోతుంది ఇది. కూర్చో మా వీరగాడు కూడా ఈత కొట్టిద్దామని చెప్పి తీసుకురానికి పోయినా వచ్చేటప్పుడు ఒక రాయి గుచ్చుకుంది. నిజంగా చెప్తున్నా 4 రోజులు కమిలిపోయింది అనమాట కాలు, అంత గట్టి గుచ్చుకుంది రాయి అయితే. మా వీరగాడు ఫస్ట్ చాలాసేపు భయపడ్డాడు కానీ కొంచెం సేపు అయినాక వాడి ఈత కూడా బాగా కొట్టిండు. అన్నవరం వచ్చిన ప్రతిసారి కూడా మేము వైజాగ్ లో ఎండు చేపలు తీసుకుంటాము. ఈసారి తీసుకోలేము అని బాధపడేలోపే మాకైతే ఎండు చేపలు కనిపించినాయి. ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నాయంటే ఫస్ట్ టైం ఇన్ని రకాలు చూస్తున్నాము. మా డాడీ చూపిస్తాడు చూడండి. ఈ సైజ్ ఎండి రొయ్యలు ఎప్పుడైనా చూసారా మీరు? ఈ సైజ్ ఎండి రొయ్యలు చీములు ఉన్నాయమ్మా కొంచెం. ఇక్కడున్న చేప పేర్లు అన్ని పేర్లు నాకైతే తెలియదు కానీ కొన్ని పేర్లు అయితే తెలుసు అనమాట. ఉప్పు చేప, ఎండు రొయ్యలు, ఇంకా నత్తి నీళ్ళు, ఇట్లా కొన్ని అయితే తెలుసు అనమాట. అన్నిటినైతే నేను గుర్తుపట్టలేను కానీ ఇన్ని రకాలు చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇవన్నీ పెద్ద చేపలు కూడా బాగా ఎండబెట్టున్నాయి. మీ ఎంతమంది ఎండు చేపలు తింటారో నాకైతే కమెంట్ చేసి చెప్పండి. మేమైతే కంపల్సరీ వారంలో ఒక్కసారి అయినా కూడా ఎండు చేపలు వండుకొని తింటాం అనమాట. అంత ఇష్టం మాకు ఇవి. ఈ చిన్నవి రొయ్యలు ఏవైతే కనిపిస్తున్నాయో పొట్టు రొయ్యలు అంటారు అనమాట. అవి నార్మల్గా ఇట్లా ఉట్టిగా చేతులు వేసుకొని కూడా తినేసేయచ్చు, అంత బాగుంటాయి అవి.
అన్నవరం నుంచి విజయవాడ పోయేసరికి మాకైతే నైట్ 7 ఏమైంది అనమాట. ఇంకా మధ్యలోనే కొంచెం సేపు అక్కడక్కడ ఆపి లంచ్ చేయడము, అక్కడక్కడ ఆపి కాఫీ తాగడము, ఇంకా అట్లా ఆపుకుంటా మెల్లగా అయితే పోయినాం అనమాట. లాస్ట్కి 7కో 7:30కో మేమైతే విజయవాడకి అయితే రీచ్ అయిపోయినాము. యాక్చువల్గా మాకు ఇక్కడ ఏమైందంటే పైకి ఫోన్స్ తీసుకుపోవద్దు అని అన్నారు. అందుకని చెప్పేసి మేము ఇక్కడ లాకర్లో పెట్టే ముందు కొన్ని ఫొటోస్ దిగేసి లాకర్లో పెట్టయితే పోయినాము. కానీ పైనకి పోయి చూసినాక అందరి దగ్గర కూడా ఫోన్స్ ఉన్నాయి. వాళ్ళంతా లోకల్లో అంట, ఏం కాదు అని అన్నారు. ఒక అక్క ఫోన్ తీసుకొని అక్కడ ఒక వీడియో కూడా క్యాప్చర్ చేసిన. అమ్మవారిని చూడంగానే లిటరల్లీ నాకు ఎంత మంచిగా అనిపించింది అంటే, ఎంత నవ్వు ముఖం ఉందో విజయవాడ కనకదుర్గమ్మది. నేను ఎప్పుడో కొన్ని ఇయర్స్ బ్యాక్ వచ్చినా, మళ్ళీ ఇప్పుడు వచ్చినా అనమాట. కానీ దర్శనానికి చాలా తిప్పి పెట్టారు. కానీ టెంపుల్ అయితే చాలా బాగుంది. అమ్మవారి దర్శనం కూడా చాలా మంచిగా అయింది. ఇంకా అక్కడ ఒక అక్క ఫోన్ తీసుకొని మొత్తం అయితే వీడియో క్యాప్చర్ చేసిన మీ అందరి కోసం. మళ్ళీ అక్కతోని వాట్సాప్లో అయితే పంపించుకున్నాను అనమాట. అట్లనే కొన్ని వీడియోస్తో పాటు నేను మమ్మీ మా డాడీ ఫొటోస్ కూడా తీపించుకున్నాము. టెంపుల్ అయితే చాలా మంచిగా అనిపించింది. గోపురం అయితే చాలా బాగుంది. మమ్మీ ఎంత ఇష్టంగా చాయ్ తాగుతావు, మా డాడీ అంత ఇష్టంగా గోలి సోడా తాగుతాడు. ఎక్కడ పోయినా ఎక్కడ కనిపించినా ఫస్ట్ గోలి సోడా తీసుకొని ఇట్లా ఇష్టంగా కొట్టి గోలి సోడా అయితే ఎంజాయ్ చేసి కూడా తాగేస్తాడు. అంతే గైస్, అన్నవరం వ్లాగ్ అయితే ఏంటి అనమాట. ఇంకా కొన్ని వ్లాగ్స్ తీసి కూడా ఎడిట్ చేసి పెట్టలేకపోతున్నా. నెక్స్ట్ 2-3 days లో మళ్ళీ ఉగాది వ్లాగ్ అయితే పెడతా. మీ అందరికి వ్లాగ్ ఎట్లా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. బాయ్ గైస్, మళ్ళీ కలుసుకుందాం.